ఎపిసోడ్లో మా సెకండ్ డాటర్ కిన్నెర వనం వల్ల ఇప్పుడు కిన్నెర కొడుకి అయింది. యాక్చువల్గా అది భద్రాచలంలో పుట్టింది. కిన్నెర నేను కలిసి ఈ ఎపిసోడ్ చేయాలనుకున్నాను అనమాట. ఓకే ఓకే మీతో నేను చెప్తాను. కాదు ఒక్క నిమిషం. కిన్నెర గురించి నేను చెప్పనియండి కొంచెం నేను లెట్ మీ గివ్ అన్ ఇంట్రొడక్షన్. కిన్నెర భద్రాచలంలో పుట్టింది. భద్రాచలంలో పుట్టిన తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్ సెంట్ ఆంథోనీ స్కూల్లో, మిడిల్ స్కూల్ ఎడ్యుకేషన్ బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో చేసింది. ఆ తర్వాత జేవిఎస్ స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్లోనేమో హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జేవిఎస్ అకాడమీలో ఇంటర్మీడియట్ చదువుకుంది. రామ్టేకులో ఇంజనీరింగ్ చేసి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకొని వెంకట శ్రీకృష్ణ కొడుకి వెంకట శ్రీకృష్ణని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళు. దానికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సో అది ఇప్పుడు హాలిడేస్, జస్ట్ షీ హాలిడేయింగ్ ఇన్ ఇండియా వచ్చింది లక్కీగా. సో ఈ ఎపిసోడ్లో చాలు అబ్బాయి ఇంతసేపు మాట్లాడుతావు డాడీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 పాయింట్స్ అవన్నీ కరెక్ట్ చెప్పావు. మధ్యలో ఆపి డాడీ అక్కడ చెప్తున్నావు ఆదిత్య చెప్తావు అందాం అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీ డాడీని చాలామందితో మాట్లాడడం, డాడీ చాలామందితో ఇంటరాక్ట్ అవడం మీరు చూశారు కదా. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను మా డాడీని ఐఎమ్ గోనా ఆస్క్ హిమ్ అబౌట్ మీ, ఎవ్రీథింగ్ అబౌట్ మీ. ఆర్ యు ఆల్ రెడీ? అందుకనే ఫస్ట్ నీ గురించి నేను చెప్పాను కదా ఒక ఇంట్రొడక్షన్. అంటే మేము సెలబ్రిటీస్, మా గురించి చెప్పక్కర్లేదు, అందరికీ అన్నీ తెలుసు. ఓకేనా? ఓకే డాడీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2.5 years నుంచి మేము ఇండియా రాలేదు కదా కోవిడ్ పాండమిక్ వల్ల. సో మేము వస్తాము రాము, మేబీ వస్తాము క్యాన్సిల్ చేసుకుంటాము అని వీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ఐటరేషన్స్, రైట్? సో ఫైనల్గా నేను కిషన్ వచ్చాము టు విజిట్ యూ ఆల్. ఎలా అనిపించింది ఒక్కసారి అమ్మని అడిగితే చెప్తుంది. నువ్వు వస్తావు అని చెప్పి రావు అని ఒకరోజు దాదాపు ఆల్మోస్ట్ మాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. నువ్వు రావట్లేదని చెప్పేసి కన్ఫర్మేషన్ వస్తే ఆల్మోస్ట్ టీయర్స్ ఇన్ అవర్ ఐస్. ఆల్మోస్ట్ ఏంటి టీయర్స్ ఇన్ అవర్ ఐస్, అయ్యో రావటం లేదని. ఇప్పుడంతే ఆదిత్య కూడా రావట్లేదని తెలిసిన తర్వాత వాడు రావాలన్నది ఒక వైపు నుంచి, మళ్ళీ వస్తే ఇక్కడే ఇబ్బంది పడతాడు అని చెప్పి 2 minds, వీఆర్ ఇన్ 2 minds. నువ్వు వస్తున్నప్పుడు కూడా అంతే, నువ్వు వస్తే ఇబ్బంది పడతామేమో, రాకుండా ఉంటే మంచిదని ఒక వైపు ఉంది, అయ్యో వచ్చి ఒకసారి చూసిపోతే బాగుంది కాబట్టి. న్యాచురల్గా పిల్లలు ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా కానీ ఎప్పటికప్పుడు వచ్చిపోతుంటే కలుస్తుంటే బాగుండా అనిపిస్తుంది. అదేవిధంగా నువ్వు రావు వస్తావు ఈ రెండిటి మధ్యన సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ చివరికి వచ్చామని తెలిసిన తర్వాత వెరీ హ్యాపీ, మంచిగా ఉన్నావు, మళ్ళీ హ్యాపీగా సేఫ్ ట్రావెల్స్, హ్యాపీ జర్నీగా వెళితే మేము చాలా సంతోషిస్తాను. ఓకే, సో ఈ ఫ్యూ డేస్ మనందరము త్రూ అవుట్ ద వరల్డ్, రైట్, ఎక్కువ ఇంట్లోనే ఉంటున్నాం, ఎక్కడికి బయటికి వెళ్ళలేక, అది యూనో విత్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఈ ఆల్మోస్ట్ నేను వచ్చి ఐ థింక్ రేపటికి 1 week అవుతుంది. సో హౌ హ్యాస్ ఇట్ చేంజ్డ్? అంటే ఈ 1 week కంపేర్ టు లాస్ట్ బిఫోర్ దట్ ఎలా అనిపించింది అండ్ హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? నార్మల్గా ఈ కరోనా వచ్చిన తర్వాత నేను మోస్ట్లీ స్టకప్ టు ది హౌస్, జనరల్గా ఇంట్లోనే ఉండిపోవడం జరుగుతుంది. కరోనా ఒకటి, తర్వాత సమ్ ఆర్ అదర్ అంటే ఒక రకమైన డల్ అట్మాస్ఫియర్ సరౌండెడ్ మీ. ఈ సరౌండింగ్ డల్ అట్మాస్ఫియర్లో నువ్వు వస్తున్నావని తెలిసిపోయిన తర్వాత, నువ్వు నార్మల్గా యాక్టివ్ కాబట్టి నువ్వు వస్తున్నావని తెలిసిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి యాక్టివేట్ అయిపోయింది. ఎంటైర్ మెకానిజం హ్యాస్ బికమ్ యాక్టివేట్ అయిపోయి, అంటే అఫ్కోర్స్ నేను మమ్మీ మీ ఇద్దరిలాగా లేట్ ఇన్ ద నైట్స్ 2 దాకా 1 గంట దాకా కూర్చొని ముచ్చట్లు చెప్పలేను, కానీ నేనున్న 12 వరకు 12:30 వరకు మటుకు నాకు కూడా హ్యాపీగా, అంటే నువ్వు ఎప్పుడు కిరకిలా నవ్వుకుంటూ అక్కడ విషయాలు చెప్పుకుంటూ, తర్వాత కిషన్ విషయాలు, మేధా విషయాలు, యశ్విన్ విషయాలు చెప్తుంటే, అమెరికా విషయాలు, ఇటు ఇండియా విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మీరు ఏదో టెంపుల్కి వెళ్ళారు, ఆ టెంపుల్ విషయాలు, మీ షాపింగ్ విషయాలు, చెప్పిందే చెప్పుకుంటూ కూడా చెప్పందే చెప్పుకుంటూ కూడా చెప్తుంటే నిజంగా వెరీ హ్యాపీ ఫీల్ అయినాం. ఏమనిపిస్తుందనంటే అయ్యో ఎక్కువ రోజులు వచ్చిపోతుంటే, ఎక్కువసార్లు ఇలా వచ్చిపోతుంటే బాగుంటుంది. ఇప్పుడు మేమా ఇంకా నవ్వు ఐఎమ్ 74, మమ్మీ 68, 69. ఈ టైంలో మమ్మల్ని అమెరికా రమ్మనమని మీరు బిజినెస్ క్లాసులు ఇచ్చినా ఫస్ట్ క్లాసులు ఇచ్చినా కానీ అమెరికా రావడం అనేది మాకు ఇబ్బందికరంగా ఉంటుంది కొంచెం. కాబట్టి మీరే వచ్చిపోతుంటే వన్స్ ఇన్ ఇయర్ అట్లీస్ట్, ఇఫ్ నాట్ వన్స్ ఇన్ 6 months, వన్స్ ఇన్ ఇయర్ వచ్చిపోతుంటే అది శతమానం భవతి సినిమాలో లాగా హాయిగా ఉంటుంది అనిపిస్తుంటుంది మాకు. ఓకే, సరే కాస్త ఇమోషనల్ సెంటిమెంటల్ టాక్ ఆపేసి నా గురించి
మేబీ నా స్కూల్ డేస్ నీకేం గుర్తున్నాయి చెప్పు డాడీ. అదే చెప్పాగా, నీ స్కూల్ డేసే కాదు, నువ్వు పుట్టినప్పటి నుంచి అమెరికా పోయేంత వరకు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మొదలు ఇచ్చా కదా. నీ స్కూల్ డేస్లో నాకు స్ట్రైకింగ్గా గుర్తున్నాయి, చాలా ఉన్నాయి. సెంట్ ఆంథోనీ స్కూల్లో ఒకసారి నువ్వు అక్క మీ ఇద్దరు అనుకుంటాను, మీ ఇద్దరు నువ్వే అనుకుంటాను, మీ స్కూల్ ప్రిన్సిపాల్ని చెప్పకుండా బర్త్డే పార్టీ పిలిచావు. ఆయన వచ్చాడు అన్నాడు. ఆయన ఒక గిరిగిరి రెడ్డి అనుకుంటా ఆయన పేరు, గిరిగిరి రెడ్డి, ఇఫ్ ఐఎమ్ నాట్ గిరిగిరి రెడ్డి, సెంట్ ఆంథోనీ స్కూల్ ప్రిన్సిపాల్. ఆయనకు ఒకటే సూట్ ఉండేది, ఎప్పుడు అదే సూట్ వేసుకుంటుండేవాడు. లేకపోతే ఒకటే కలర్ సూట్ 4-5 ఉన్నాయో తెలియదు. ఆ సూట్ వేసుకొని టక్కుని ఇంటికి వచ్చే ప్రిన్సిపాల్ మన ఇంటికి వచ్చాడని చెప్పేసి సడన్గా సర్ప్రైజ్ అయిపోయినాం. ఎందుకంటే మీ అమ్మాయి పిలిచిందండి బర్త్డే పార్టీ అని చెప్పేసి. ఇక అలాంటి విషయాలు నాకు స్కూల్ డేస్లో గుర్తున్నాయి. స్కూల్ డేస్ అయిపోయిన తర్వాత కాలేజ్ డేస్లో గుర్తున్నాయి. ఒకసారి అప్పుడు స్కూల్ డేసో ఇంటర్మీడియట్ నాకు గుర్తులేదు, కానీ రాజ్భవన్లో ఉంటున్నాం మనం. రాజ్భవన్లో ఉంటూ అజీజ్ అనుకుంటా, అంజాద్ రాజ్భవన్ ఎలక్ట్రీషియన్ అంజాద్ అని ఉన్నాడు. వాడు మోపెడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టగానే నీకు ఆ మోపెడు తొక్కడం రాదు, సైకిల్ తొక్కడమే రాదు, ఏం రాదు. ఆ మోపెడు వేసుకొని వెళ్ళిపోయినాం. ఎక్కడికి పోయినా పంచకుట్ట రంగారావు ఇంటి ఎట్లా పోయినావో తెలియదు, మళ్ళీ ఎట్లా వచ్చావో తెలియదు. సో ఇలాంటివన్నీ గుర్తున్నాయి నాకు. అదేవిధంగా మార్నింగ్ నేను జేవిఎస్ అకాడమీలో ఉన్నప్పుడు పొద్దున్నే తీసుకెళ్ళి స్కూటర్ మీద దింపడం తీసుకురావడం అవి గుర్తున్నాయి. తర్వాత స్టాన్లీ స్కూల్కి తీసుకురావడం గుర్తున్నాయి. బేగంపేట పబ్లిక్ స్కూల్కి రావటం, వెళ్ళటం, తీసుకెళ్ళటం, మీ ఫీజులు కట్టడం, పురోహిత్ దగ్గర మీ ఫీజుల గురించి మాట్లాడటం, నీకు స్కాలర్షిప్ ఇవ్వటం, పురోహిత్ అక్కకి స్కాలర్షిప్ ఇవ్వడం, ఆదిత్య స్కాలర్షిప్లు రావటం, ఇవన్నీ గుర్తున్నాయి, చాలా గుర్తున్నాయి నాకు. స్కూల్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, నా ఇంజనీరింగ్ డేస్ అఫ్ కోర్స్ నీకు గుర్తుండే ఉంటుంది. నేను చెప్తాను ఇంజనీరింగ్ సంగతి చెప్తాను నేను. చెప్పు. ఇంజనీరింగ్ రోజులు యాక్చువల్గా ఏమైందంటే నువ్వు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎంసెట్ కూడా ఎగ్జామ్ రాసేసాం, చాలా బాగా రాసాం ఎంసెట్ ఎగ్జామ్. కానీ ఎగ్జామ్ రాయటం మన చేతుల్లో ఉంది, కానీ రిజల్ట్ మన చేతుల్లో లేదు కదా. రాయటం వరకు మన చేతుల్లో ఉంటుంది, రిజల్ట్ మటుకు ఎంసెట్ పేపర్ దిద్దేవాడి చేతుల్లో ఉంటుంది. వాడు ఎలా దిద్దాడో ఏం పాడో కానీ బాధిద్దలేదు, సీట్ వచ్చేది కదా. బాధిద్దుంటే నీకు మంచి ర్యాంక్ అంటే చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. నేను కింద పై నుంచి ర్యాంక్ రావాలంటే వాడు కింద నుంచి ఇచ్చాడు. ఇస్తే సీట్ రాలేదు. సీట్ రాకపోతే ఎవరి దగ్గర 5,000 రూపాయలు అప్పు చేసి సెంట్ ఆంథోనీ కాలేజీలో నీకు బీఎస్సీ కంప్యూటర్స్లో పోయి ఫీజు కట్టి రావడం జరిగింది. నువ్వు ఇంకా కాలేజీ కూడా వెళ్ళలేదు. వెంటనే ఆ సాయంత్రం ఏమైందంటే సాత్యకరావు గారిని గుర్తునే ఉంటుంది, సాత్యకరావు గారిని మనకు దగ్గర దూరం బంధువు. ఆయన వచ్చాడు, ఇంటికి వచ్చేసి మమ్మీతో మాట్లాడి ఇదేంటంటే ఇట్లా ఉన్నారేంటి అన్నాడు. ఇట్లా ఉన్నారంటే ఇట్లా మా అమ్మాయి అంటే పాప ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటుంది, అమెరికా పోదాం అనుకుంటుంది, కానీ ఇంజనీరింగ్ సీట్ రాలేదు, నథింగ్ డూయింగ్. దాని జాతకం చూశాను, ఇప్పుడే చూశాను, దాన్ని చేసి చూశాను, దానికి ఇంజనీరింగ్ సీట్ వస్తుంది, అమెరికా పోతుంది గ్యారంటీ అన్నాడు. ఏమొస్తుందండి, ఇప్పుడే బీఎస్సీ కంప్యూటర్ కట్టొచ్చాడు, మీరు అది బీఎస్సీ కంప్యూటర్ చదవదు అన్నాడు. సరే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే తారామండల్ కాంప్లెక్స్లో నా హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీస్ ఉండే. తారామండల్ కాంప్లెక్స్ ఎక్కడంటే మన సెక్రటేరియట్ దగ్గర, సెక్రటేరియట్ నుంచి అటు లకిడికాపూల్ పోతుంటే లెఫ్ట్కి వస్తుంది తారామండల్ కాంప్లెక్స్. ఆ తారామండల్ కాంప్లెక్స్లో నేను కూర్చొని పని చేసుకుంటుంటే అరౌండ్ 11 o'clock 11:30 కేఆర్ పరమహంస గారు అని చెప్పేసి నేను ఆయన ఇద్దరం కలిసి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి దగ్గర, ఆయన సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్, నేను పిఆర్ఓ టు చీఫ్ మినిస్టర్ పనిచేసాం ఇద్దరం. ఆ పరిచయంతో ఆయన ఏదో పని మీద దేనికో దానికి ఎందుకు వచ్చాడో సడన్గా వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏంటి జ్వాల అట్టున్నావు అన్నాడు. అంటే నాకు కొంచెం మనసు బాగాలేదండి. ఏంటంటే ఇట్లా మా అమ్మాయి ఎగ్జామ్ చాలా బాగా రాసింది, కానీ వాడు సరిగ్గా దిద్దలేదు పేపర్లు, అందుకని మంచి ర్యాంక్ రాలేదు, దానివల్ల సెంట్ ఆంథోనీ కాలేజీలో చేరింది, ఎట్లా అండి అని అడిగాను నేను. ఎట్లా అడిగితే ఏకేకి నా కార్యక్రమం అన్నాడు. సరే ఆఫీస్లో వెళ్ళి మా ఎండి గారికి వాళ్ళకి చెప్పి కొంచెం అర్జెంట్ పని బయటికి పోతున్నానని చెప్పేసి ఆయన కార్యక్రమం సరాసరి తీసుకెళ్ళి సింగాపురం రాజేశ్వరరావు గారి ఇంటికి పట్టుకెళ్ళాడు. ఆవేళ సింగాపురం రాజేశ్వరరావు గారు బర్త్డే అనుకోకుండా తీసుకెళ్ళి రాజేశ్వరరావు గారికి నన్ను పరిచయం చేయగానే, అయ్యా నాకేందో జ్వాల గారు తెలుసు, నా బాగా పరిచయం అన్నాడు. మీకు మంచి పరిచయం కదా, మరి ఆయనకు చిన్న పని ఉంది మీ దగ్గర అన్నాడు. ఏంటి చెప్పండి అన్నాడు. కాదు మీ బర్త్డే గిఫ్ట్ లాగా ఈ పని చేస్తానని చెప్తాన్నాడు. అయ్యో తప్పకుండా చేస్తానని చెప్పన్నాడు. రామ్టేక్లో సీట్ కావాలి వాళ్ళ అమ్మాయికి అన్నాడు. మంచిది అన్నాడు. అంటే మరి వాళ్ళ అమ్మాయి ఫీజులు ఏం కట్టలేడు అయ్యి అన్నాడు. కాదు డొనేషన్లు ఇవ్వలేడు అన్నాడు. మంచిది అన్నాడు. అదే కదా సీటు వెంటనే కన్ఫర్మ్ చేశాడు, అయిపోయింది. వెళ్ళాం. నెక్స్ట్ డే నేను ఇక్కడి నుంచి వాళ్ళకు టెలిగ్రామ్ ఇస్తే డొనేషన్ లేదు కానీ ఫీజులు కట్టాలన్నారు. వెంటనే వాళ్ళకు టెలిగ్రామ్ ఇచ్చాను. నేను ఏమని ఇచ్చానంటే ఐ డిక్లైన్ మై సీట్ బికాస్ ఐ కెనాట్ పే ద ఫీజ్ ఆల్సో అన్నాను. అనేకలు వాడు వెంటనే సింగాపురం రాజేశ్వరరావు గారు చెప్తే, ఆ రాజేశ్వరరావు పరమహంస గారు చెప్తే పరమహంస గారు నా దగ్గరికి వచ్చాడు. ఏం జ్వాల సీట్ వద్దన్నావు ఏంటన్నాడు.
అవునండి డొనేషన్ కట్టినా కానీ ఫీజులు ఇప్పుడు నేను ఎక్కడ కడతాను, నాకు ఫీజులకు కూడా డబ్బులు లేవన్నాను. మళ్ళీ ఎక్కువ రాజేశ్వర గారి దగ్గర ఎక్కువ కారికి తీసుకెళ్ళాడు. ఆయన రాజేశ్వర గారు నేను కట్టమన్నాను ఫీజులు, నేనేమన్నా నువ్వు ఫీజు కట్టకలేదు, డొనేషన్ కట్టకలేదు, ఏమి కట్టకలేదు, మీ అమ్మాయి టోటల్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఆ ప్రయత్నానికే సీట్ ఇస్తానని చెప్పాడు. నువ్వు చేస్తున్న ప్రయత్నానికే నీకు సీట్ ఇస్తున్నా అన్నాడు. అందుకని నేను ఒక్కటి మటు కడతానండి అన్నాడు. హాస్టల్ని కడతానండి మా అమ్మాయి భోజనాన్ని కూడా నేనే ఫీజు కడతానండి, పుస్తకాలు నేను ఫీజు కడతానండి. నువ్వు పుస్తకాలు కూడా అక్కర్లేదు అన్నాడు. కాదు సార్ పుస్తకాలు నేను కొనుక్కుంటాను, ఫీజులు హాస్టల్ ఫీజు నేను కడతాను అన్నాను. వెళ్ళాను. దాని తర్వాత మా అమ్మాయిని తీసుకొని నేను వెళ్ళాను. నేను నా వైఫ్ ఇద్దరు వెళితే ఆ ప్రిన్సిపాల్ గారు తిమ్మారెడ్డి గారు అనుకుంటా, ప్రిన్సిపాల్ గారి పేరు, ఇఫ్ ఐఎమ్ సబ్జెక్ట్ కరెక్ట్, తిమ్మారెడ్డి గారు, ఆయన భార్య, తర్వాత శ్రీనివాస్ గారు, కట్టేసి శ్రీనివాస్, రాజేశ్వర అబ్బాయి, వీళ్ళందరూ కలిసి మంచి అక్కడ గెస్ట్ హౌస్లో మమ్మల్ని ఉంచి మంచి మర్యాదలు చేసి సీటు ఇప్పించి ఆ తిమ్మారెడ్డి గారి వైఫ్ సంరక్షణలో మా అమ్మాయిని ఉంచుకొని సీట్ ఇచ్చారు. ఇది ఎట్లా ఏది మర్చిపోను నేను. ఐ డోంట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అదంతా ఎందుకు, నువ్వు దాని పేరు యుఎన్ క్విజ్ కాంపిటీషన్స్లో కానీ, యుఎన్ జనరల్ అసెంబ్లీ కాంపిటీషన్లో కానీ నీకు, ఆదిత్యకు, బుట్టెక్కకు, అందరికీ ఒకేసారి ప్రైజులు వచ్చింది. అసలు అది మర్చిపోలేదు. ఆ షీల్డ్స్ అన్నీ ఆదిత్య ఏం చేశాడంటే ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ వరకు ఈ షీల్డ్స్ అని దాచిపెట్టాం. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ పాస్ రామని ఏది తీసుకురావడం వేయలేదు అన్నాడు. మరి ఏమైనాయో మమ్మీకే తెలవాలి. మమ్మీ ఏం చంద్రయ్యకి ఇచ్చిందో, పుల్లయ్యకి ఇచ్చిందో, డైనింగ్ టేబుల్ చంద్రయ్యకి ఇచ్చింది. తర్వాత పుస్తకాలేమో నేను ఇంటికి వచ్చేటప్పుడు తూకానికి అమ్మిపారేసింది, మొత్తం మ్యాగజైన్లన్నీ మొత్తం తూకానికి అమ్మిపారేసింది. నేను ఎప్పుడు ఇండియా టుడే ఈరోజు నేను కదా. సరే నాకు ఎక్కువ ఏం గుర్తు తెలుసా, యష్గా పుట్టినప్పుడు మీరు యుఎస్ వచ్చారు. అబ్బా ఎంత ఎక్సైట్మెంట్ అంటే నీకు అమ్మకి, అసలు వాడు కళ్ళు నిద్రపోయి కళ్ళు తెరిచి చూడగానే ఎక్సైట్మెంట్, పాలు తాగితే ఎక్సైట్మెంట్, తుమ్మినా ఎక్సైట్మెంటే. సో ఫస్ట్ మనవాడు కదా, టెల్ మీ అబౌట్ దట్. అసలు రావటం ఫస్ట్ అమెరికా ట్రిప్ మాది అదే కదా. మా అమెరికా రావటం యాక్చువల్గా నాకు పాస్పోర్ట్లు అయితే ఉన్నాయి, నాకును మమ్మీకి ఇద్దరికి పాస్పోర్ట్స్ ఉన్నాయి. వీసాలు ఎట్టా అనుకుంటుంటే పాపం అమరు దేవులపల్లి అమరు ఒక రోజు రాత్రి మన ఇంటికి వచ్చాడు. ఎందుకో వన్ ఈవినింగ్ ఈ కేమ్ టు మై హౌస్. వచ్చిన తర్వాత జ్వాల మన మాగంటి ఉన్నాడు ఇక్కడ చెన్నైలో, మాగంటి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాడు, మన వాడికి ఎవరికైనా వీసాలు కావాలంటే అడుగుతున్నాడు, మీకు ఏమైనా వీసాలు కావాలని, అమెరికన్ వీసాలు కావాలన్నాడు. అంటే నేను ఆ మమ్మీ పాస్పోర్ట్ రెండు పాస్పోర్ట్ ఇచ్చేసాం. మేము చెన్నై పోలేదు, అసలు స్టాంపింగ్ వెళ్ళలేదు, ఆ ఫీజు సంగతి మాకు తెలియదు. 10,000 మటుకు 10,000 5,000 ఏదో వీసా ఫీజు ఉంది ఆ రోజుల్లో. అది మటుకు అప్పు చేసి తీసుకొచ్చి అంత అప్పులే ఆ రోజుల్లో. ఏ పని చేయాలో ముందు అప్పే. డబ్బులు అనేటువంటి తప్ప ప్రపంచంలో మన దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బులు అడుగుతారు లేవు. అప్పు చేసాం, తీసుకెళ్ళాం. వీసా ఇంటికి వచ్చింది వితౌట్ గోయింగ్ టు చెన్నై. పాప దేవులపల్లి అమ్మరు వీసా అరేంజ్ చేశాడు. వీసా అరేంజ్ చేసిన తర్వాత వెంటనే బయలుదేరాక ఇట్లా అమెరికా వెళుతున్నాం అని చెప్పి బయలుదేరాం. మమ్మల్ని పాపం చాలామంది ఎయిర్పోర్ట్కి వచ్చారు, పంపించారు, అది చేశారు. అది పెద్ద ఎక్సైట్మెంట్. మొట్టమొదటిసారిగా అమెరికా ఎక్సైట్మెంట్. అప్పుడు వెళ్ళిన తర్వాత ఎక్కడ యాక్చువల్గా అప్పుడు దట్ వాజ్ ఇక్కడ ఎక్కిన తర్వాత బాంబాయిలో పెద్ద హెవీ రెయిన్. ఆ హెవీ రెయిన్లోనే బాంబాయిలో ప్లేన్ చేంజ్ చేసేసాం. ప్లేన్ చేసిన తర్వాత షికాగోలో దిగిన తర్వాత నువ్వేదో ఒక టెక్నిక్ చెప్పావు, ఏదో ఒక నెంబర్కి చేసి ఫోన్ చేస్తే మీరు డబ్బులే ఇవ్వక్కలే డాడీ, నేను మా లైన్లోకి వస్తున్నావు. నువ్వు లైన్లోకి రాగానే ఇక మాకు అప్పుడు ప్రాణం లేచి వచ్చింది. అప్పుడు యాక్చువల్గా సూట్ కేసు కూడా తాడు కట్టుకొని, అప్పుడు ఆ రోజుల్లో తాడు కట్టుకొని దానికి అడ్రస్ రద్దుకు పెట్టుకొని, ఈ పచ్చళ్ళు కూడా ఇంకా అమెరికా ప్యాకేజ్ రాలేదు, ఇంకా సిస్టమ్ రాలేదు. ఆ కారుతుండే అనమాట, ఎక్కడ కారుతాయో ఏంటో అదో పెద్ద భయం చేసుకొని అక్కడి నుంచి షికాగో నుంచి మామూలు అమెరికా ఫ్లైట్ తీసుకొని సిన్సినాటిలో మీరు ఉంటుంటే సిన్సినాటికి వచ్చాం. ఇక సిన్సినాటిలో ఏంటి రాత్రి 9 అయినా పొద్దుకోకపోయేది. ఇక వచ్చిన పర్పస్ ఏంటి, మెయిన్ పర్పస్ ఏంటంటే నువ్వు నీ డెలివరీ అనమాట. ఫస్ట్ మాకు మొట్టమొదటి గ్రాండ్ చైల్డ్ పుట్టబోతున్నారు. అప్పటికి మీకు అమెరికాలో సిస్టమ్ ప్రకారం అబ్బాయి అమ్మాయి కూడా తెలిసిపోతుంది కదా, వాళ్ళు చెప్తారు గ్రాండ్ సన్ పుట్టబోతున్నాడు అని. ఆ ఎక్సైట్మెంట్ ఐ థింక్ మాటల్లో చెప్పడం అంటే కష్టం. తర్వాత ఏ హాస్పిటల్ పేరు కూడా గుర్తు నాకు, బెథెస్డా హాస్పిటల్ అనుకుంటాను. బెథెస్డా హాస్పిటల్లో నీ డెలివరీ కన్ఫర్మ్ అయింది. నువ్వు ఇక ఆఫీస్కి అయితే రేపు డెలివరీ అయిన దాకా కూడా ఆఫీస్కి పోతారంటావు. నాకు మమ్మీకి మాకు చచ్చే భయం. ఇక్కడ ఇండియాలో ఏంటంటే ముందు 3 నెలలు, తర్వాత 3 నెలలు, మధ్యలో 6 నెలలు ఆడపిల్లలు రావటం, కాన్పు ముందు 3 నెలలు, కాన్పు తర్వాత 3 నెలలు ఇక్కడ నుండి అలవాట్లే మాకు ఇక్కడ. నువ్వేమో రేపు డెలివరీ అయిన దాకా కూడా పోయినావు. అవన్నీ మాకు బాగా గుర్తున్నాయి. ఇక వాడి గురించి ఫోటోలు తీయటం కానీ, వాడిని ఆడించడం కానీ, వాడిని ఎత్తుకోవడం కానీ, ఇక
ఇక మా బుంటెక్ అయితే ఇండియాకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఆల్బమ్ ఉంది, వాడి ఫోటోలన్నీ బ్రహ్మాండమైన ఆల్బమ్ చేసాం, బ్రహ్మాండంగా చేసాడు. ఇవాడు వాడు 21-22 ఇయర్స్ వచ్చేసి ఎదిగి బ్రహ్మాండమైన జాబ్ చేసుకుంటూ సిఆర్టీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదంతా ఎక్సైట్మెంటే. వాడు ఫోన్ చేస్తుంటాడు కదా మీకు మధ్య మధ్యలో? అయ్యో ఫోన్ చేస్తుంటాడు. వాడు ఉద్యోగంలో మామూలుగా ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు చేస్తున్న ఉద్యోగం అప్పుడు డబ్బులు పంపించాడు, మొన్న ఉద్యోగంలో చేరిన తర్వాత డబ్బులు పంపించాడు, కొనుక్కోవాలి తాతయ్య అమ్మమ్మ అని చెప్పేసి. వాడికి అమ్మమ్మ పంపించిన కారపూస అంటే అమితమైన ఇష్టం, అమ్మమ్మ పంపించిన బాగా పచ్చళ్ళు, ఆవకాయ పచ్చళ్ళు, ఎల్లిపాయ కారం అంటే చాలా ఇష్టం. సో వాడు చాలా మోస్ట్ ఎఫెక్టివ్. చిన్నప్పుడు ఆఫ్ కోర్స్ ఈ వాజ్ వెరీ నాటీ, చాలా నాటీ బాయ్ ఉండేవాడు. ఇక నీకేమో వాడంటే పంచప్రాణం కాదు, 6వ ప్రాణం కూడా, అన్ని ప్రాణాలు వాడి మీనండి నీకు. సరే, ఇంకా మేధా సంగతి చెప్పు. సో మీరు 4 years తర్వాత మళ్ళీ మేధా డెలివరీకి వచ్చారు, మధ్యలో రాలేదు యూఎస్కి, రైట్? సో మేధా పుట్టినప్పటికీ ఆల్రెడీ ఐ థింక్ మిహిరా, యూ హ్యాడ్ కపుల్ మోర్, యంష్ పుట్టాడు, మిహిరా పుట్టింది. సో మేధా పుట్టినప్పటికీ యష్ పుట్టినప్పటికీ డిఫరెన్స్ అంటే నాట్ యూఎస్లో డిఫరెన్స్ కాదు, డిఫరెన్స్ యాజ్ బీయింగ్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ మేధా పుట్టినప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ అండ్ అబౌట్ మేధా. అంటే గ్రాండ్ చైల్డ్ కిక్ అయితే కొంచెం తగ్గింది, ఎందుకంటే నువ్వు అన్నట్టే యశ్విన్ పుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మా బుట్టికేమో మీరా పుట్టింది. మీరైన తర్వాత ఆదిత్యకి అంశుగాడు పుట్టాడు ఎక్కడ ఢిల్లీలో. అంశుగాడు పుట్టిన కొద్ది రోజులకి అనుకుంటాను, పెద్ద కొన్ని ఫ్యూ మంత్స్కి మేధా పుట్టినప్పుడు కూడా ఇట్ వాజ్ ఆల్సో బిగ్ ఎక్సైట్మెంట్. ఎందుకంటే నీకు ఫస్ట్ ఏమో అబ్బాయి, సెకండ్ అమ్మాయి అని తెలిసింది కాబట్టి ఇట్ వాజ్ సెకండ్ అగైన్ బిగ్ ఎక్సైట్మెంట్. అప్పుడు మేము ఉన్నాం, మీ అత్తగారు మామగారు వాళ్ళు కూడా వచ్చారనుకుంటాం, సబ్జెక్ట్ కరెక్షన్. మీ అత్తగారు మామగారు వాళ్ళు కూడా డెలివరీ టైం 2 సార్లు వచ్చారు, ఇచ్చినప్పుడు అప్పుడు కూడా వచ్చారు, కొంత ఫ్యూ డేస్ అటు ఇటు. ఇక ఈ మేధా అప్పుడు ఏంటి, ఈ యశ్విన్ గారు బాగా గొడవ చేసేవాడు, నిన్ను ఆఫీసు పోనీపోయేవాడు. నువ్వు ఆఫీసు పోతుంటే వాడిని ఏడవకుండా ఆఫ్ చేయడం కోసం ఆ తల ప్రాణం తోక్కొచ్చేది. అప్పుడు సిన్సినాటిలో మీరు ఇల్లు కొనుక్కున్నారు అనుకుంటా అప్పటికి. ఇప్పుడు ఇల్లు కొనుక్కొని మీకు బ్యాక్ యార్డ్ ఉండేది, ఆ బ్యాక్ యార్డ్లో నేను యూస్ టు లాన్ మూవర్తో లాన్ మూవ్మెంట్ కూడా చేసిన గుర్తు ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. మళ్ళీ అగైన్ మేధా కూడా బెతెస్తా హాస్పిటల్లోనే పుట్టింది, నాకు బాగా గుర్తుంది. ఆ డాక్టర్ ఉన్న మటుకు మమ్మీ ఇంగ్లీష్ రాకపోయినా, ఆ డాక్టర్ తెలుగు రాకపోయినా మా అన్నయ్య అని చెప్పుకుంటూ వీళ్ళ అన్నయ్యని గురించి చెప్పుకుంటూ ఇంగ్లీష్లో మాట్లాడేది, ఏం మాట్లాడేది ఎవరికి తెలియపోయేది. ఇవన్నీ గుర్తున్నాయి. తర్వాత నాకు అమెరికాలో చేసిన షాపింగ్లు గుర్తున్నాయి. అమెరికాలో షాపింగ్లు అంటే అప్పుడు కొంచెం యాక్టివ్గా ఉండేవాడు, ఇప్పుడంటే దాని తర్వాత ట్రిప్పులు షాపింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇప్పుడు కూరగాయల షాపింగ్ గుర్తుంది ఒకటి నాకు. అయితే ఒకటి పోను అమెరికా హ్యాస్ బికమ్ ఎ డిఫరెంట్, ఇండియనైజ్ కావటం, మోర్ అండ్ మోర్ ఇండియనైజ్ కావటం మొదలుపెట్టింది. యశ్విన్ పుట్టినప్పటికీ మేధా పుట్టినప్పటికీ ఆ 4-7 కాలంలో ఇండియనైజ్ అంటే ఇండియన్ స్టోర్స్ ఎక్కువ రావటం, ఇండియన్ కొంచెం వంటకాలు ఎక్కువ రావటం, ఇండియన్స్ ఎక్కువ రావటం, బేసిక్ ఇవన్నీ జరగటం మొదలుపెట్టింది. సో ఇప్పుడు మేధా ఇష్యూ అడిగాను సరే, బట్ ఐ వాంట్ టు గో లిటిల్ బ్యాక్. ఏంటంటే ఇప్పుడు నా పిల్లలు కూడా నాకు పెళ్ళైన ఏజ్లో ఉన్నారు ప్రస్తుతం. యశ్ 21, 22, నాకు పెళ్ళైనప్పుడు ఐ వాజ్ ఆల్మోస్ట్ 23, 24 అనుకుంటాను. సో ఇంత యుఎస్ చాలా దూరం కదా, అండ్ ఆల్సో మనం పెరిగినప్పుడు వీవర్ మేబీ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రైట్? అంత దూరం పంపించాలి అని అనుకున్నప్పుడు హౌ డిడ్ యూ ఆల్ ఫీల్ అండ్ ఆ డెసిషన్ ఎలా తీసుకున్నారు? మేము పిల్లల ఫ్యూచర్ మొదటి నుంచి కూడా నాది మమ్మీది ఒకటే మాట, ఒకటే పాట, ఒకటే పాట, ఒకటే ఆట. అది మమ్మీని అడగాలి కానీ ఏది పిల్లల విషయం. నేను మిగిలిన అంటే పిల్లల విషయంలో మటుకు మేమిద్దరం ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock, ఎందుకంటే నేను పనిచేసే స్కూల్ అప్పుడు బిహెచ్ఎల్ హైయర్ సెకండరీ స్కూల్లో పనిచేసి పోవాలంటే 6:50కి ఐ హ్యాడ్ టు లీవ్ ది హౌస్. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచేవాళ్ళం. ఎర్లీ మార్నింగ్ లేవడానికి 1 గంట ముందర లేచి మొత్తం చరణం చేసుకునేవాడు, ఏం జరుగుతుంది ఏంటనేది. అందులో భాగంగానే పిల్లలు ఏంటి, పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఆ భవిష్యత్తులో భాగంగానే పిల్లలు వాళ్ళ భవిష్యత్తుకు ఎక్కడ అడ్డం రాకూడదు. అదే పద్ధతిలో నువ్వు రామ్టేక్ పోతానంటే, మమ్మల్ని వదిలిపెట్టి రామ్టేక్ పోతానంటే కూడా ఏం మాట్లాడలేదు. నువ్వు దాదాపు ఇంటర్మీడియట్ తర్వాత యూఆర్ నాట్ విత్ అస్. రామ్టేక్ పోయినావు, రామ్టేక్ నుంచి వచ్చి 1 నెల 2 నెలలు 3 నెలలు కపుల్ ఆఫ్ మంత్స్ మ్యారేజ్ అయిపోయింది, అమెరికా వెళ్ళిపోయినావు. అమెరికా వెళ్ళిపోయేటప్పుడు కళ్ళనీళ్ళు వచ్చినాయి, బాధపడ్డాం కాసేపు, బట్ సంతోషపడ్డాం. ఎందుకు సంతోషపడ్డాం అంటే బ్రైట్ ఫ్యూచర్ తోటి, మంచి హస్బెండ్ తోటి, మంచి అత్తగారు మామగారు వాళ్ళ కుటుంబంలో పడ్డామని చెప్పి సంతోషపడ్డాం. ఆ సంతోషం ఇప్పటిదాకా కొనసాగుతుంది. ఆ తర్వాత నువ్వు యో మూడ్ ఫ్రమ్ సిన్సినాటి నుంచి ఆల్బనీ వెళ్ళావు, న్యూయార్క్ వెళ్ళారు, ఆల్బనీ నుంచి మళ్ళీ హ్యూస్టన్ వచ్చారు. ఎక్కడికి పోయినా ఏంటైనా
వస్తున్నాం పోతున్నాం, నువ్వు వస్తున్నావు పోతున్నావు మంచిగా. అందుకనే మాకు ఎక్కడ ఏ ఇబ్బంది ఈనాటి వరకు కూడా అయ్యో మా అమ్మాయి అమెరికాలో ఉందే దూరంగా ఉందే అన్న బాధ అయితే లేదు. అప్పుడప్పుడు వస్తుంటే సంతోషం ఉంటుంది, రాకపోతే కొంచెం బాధగా ఉంటుంది. పిల్లలు, అమెరికా, పెళ్ళి అదంతా సరే, నా గురించి అడుగుతాను డాడీ, నా గ్రేటెస్ట్ స్ట్రెంగ్స్ ఏంటి నీకు? వాట్ డూ యూ థింక్ ఇట్ ఇస్? యువర్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్. నీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, ప్రతి విషయంలో కూడా కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్ ఒక్కసారి నాకు ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు ఎప్పుడే సీట్ రాలేదో ఒక్క క్షణం కాన్ఫిడెన్స్ కోల్పోతున్నావు అనిపించింది. కానీ అప్పటికి నీకు ఎట్టి పరిస్థితుల్లో డాడీ ఇంజనీరింగే చదువుతాను, నేను అమెరికా పోతాను అన్న మాట అంటుండేదానివి. లక్కీగా భగవంతుడి దయ వలనో లేకపోతే సాత్యగిరావు గారు భవిష్యత్తు చెప్పడం వలనో కేఆర్ పరమహంస గారు వచ్చి సింగపూర్ రాష్ట్ర గారు తీసుకోపోవడం వలన ఏమైతే అయింది. కానీ నీ కాన్ఫిడెన్స్కు వాళ్ళు హెల్ప్ చేశారు. సో యువర్ కాన్ఫిడెన్స్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్ ఆల్వేస్. సో బీ దట్ కాన్ఫిడెంట్. ఇప్పటికి కూడా అదే కాన్ఫిడెన్స్లో ఉంటూ ఆ కాన్ఫిడెన్స్లో పిల్లలు పెంచుతున్నావు నువ్వు. ఆ కాన్ఫిడెన్స్లో పిల్లలు పెద్ద అయ్యారు, ఉద్యోగంలో చేరారు. యువర్ కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అకార్డింగ్ టు మీ. నా వీక్నెస్? యువర్ వీక్నెస్ యువర్ చిల్డ్రన్. అంటే నీ వీక్నెస్ ఏంటంటే నువ్వు అమితంగా ప్రేమించేవాడు నీ పిల్లలు. ఇక పిల్లల్ని మాట అన్నయ్యవు నువ్వు, అదే నీ వీక్నెస్. అంతకు తప్ప నీకు వీక్నెస్ దేర్ ఇస్ నో వీక్నెస్ ఇన్ యూ. నువ్వు మామూలుగా మమ్మీని ప్రేమిస్తావు, డాడీని ప్రేమిస్తావు, అక్కని ప్రేమిస్తావు, తమ్ముడిని ప్రేమిస్తావు, పిల్లల్ని వాళ్ళని వీళ్ళని అందరిని. కానీ ఎక్కువ అమితంగా ఎంత అమితంగా ప్రేమిస్తావు అంటే పిల్లల మీద ఈగ వాళ్ళనియ్యవు. అందులో యశ్విన్ గాడి మీద అసలు ఈగ కాదు, చిన్న దోమ కూడా వాళ్ళనియ్యవు. అంటే దట్ ఈజ్ యూ వీక్నెస్. బట్ దట్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ వీక్నెస్, దట్ ఈస్ ఎ గుడ్ వీక్నెస్. ఆ వీక్నెస్ ఈజ్ ఆల్సో యువర్ స్ట్రెంగ్త్ అనేది. సో కంటిన్యూ దట్ వీక్నెస్. పిల్లల మీద అమితమైన ప్రేమ కలిగి ఉండటం వీక్నెస్ అయినప్పటికీ కూడా దట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ స్ట్రెంగ్త్ ఆల్సో. ఓకే, వాట్ డూ యూ థింక్ ఐ షుడ్ చేంజ్? అంటే నేనేమన్నా క్వాలిటీస్ ఉన్నాయా నీకు నచ్చనివి దట్ ఐ హ్యావ్ టు చేంజ్? నాకు తెలుసు ఆల్రెడీ ఆన్సర్, మేబీ చెప్పు. నువ్వు చేంజ్ కావాల్సింది ఏంటంటే యూ షుడ్ బికమ్ లిటిల్ మోర్ ఇండిపెండెంట్ ఇన్ యువర్ ఫంక్షనింగ్. లిటిల్ మోర్ ఇండిపెండెంట్ ఇన్ యువర్ ఫంక్షనింగ్ అంటే నువ్వు డిపెండెన్స్ కొంచెం ఎక్కువే అనిపిస్తుంది నాకు. మీ ఆయన మీద నీకు డిపెండెన్స్ ఎక్కువే అనిపిస్తుంది. ఆ డిపెండెన్స్ కొంచెం తగ్గించుకొని నువ్వు కూడా మేనేజబుల్గా ఉండాలి. అంటే కొంచెం కొంచెం విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఆ తెలుసుకున్న విషయాలు నీ అంతా నువ్వు మేనేజ్ చేయగలిగే పరిస్థితిలో ఉండాలి. ప్రతిదానికి డాడీ నాకేం తెలియదు, నువ్వు ఉండు డాడీ, మళ్ళీ చెప్పబోకు డాడీ, మళ్ళీ అడగబోకు డాడీ అనకుండా ఎస్ ఐ నో దిస్, ఐ ఆల్సో నో దిస్, ఐ నో దిస్ కదా, ఐ ఆల్సో నో దిస్, ఐ విల్ ఆల్సో బి ఏబుల్ టు మేనేజ్ అనాలి. ఎప్పుడు కూడా విషయాలు అనేటువంటివి ఇచ్చిపుచ్చుకోవాలి, పంచుకొని ఈ జ్ఞానం మనకుండాలి, వాళ్ళకుండాలి, అందరికి కలిసిమెలిసి పనిచేస్తూ ఉండాలి. కాబట్టి నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే ట్రై టు నో ఎవ్రీథింగ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, యూ బెటర్ నో. అంతేగా నాకు తెలియదు అనకూడదు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ యూ టు చేంజ్. సరే, నాలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏంటి? బంధుప్రీతి నీకు బాగా ఉంది. బంధువులు అంటే ఎక్కువ చాలా ఇష్టం. మంచిగా బంధువులకి ఎప్పుడు ఏమైనా చేయాలని పెట్టాలని, వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పేసి వచ్చినప్పుడు బంధువులను కలవాలని. కానీ కలవలేకపోవడం దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ యువర్ ఇంటెన్షన్ ఈస్ టు మీట్ దెమ్. వాడికి చీర పెట్టాలనో లేదా వాడికి బట్టలు పెట్టాలనో, వాళ్ళని కలవాలనో, వాళ్ళతో మాట్లాడాలనో ఇవన్నీ ఉంటాయి. కానీ నీకు ప్రీ ఆక్యుపేషన్, నువ్వు ఎప్పుడు ఏంటంటే నీకు ఎప్పుడు ఆల్వేస్ యూ లుక్ ప్రీ ఆక్యుపైడ్. ఈ ప్రీ ఆక్యుపైడ్ వల్ల నువ్వు అనుకునేది నువ్వు చేయలేకపోతున్నావు. కానీ నీ ఇంటెన్షన్ మటుకు మంచి ఇంటెన్షన్, వెరీ గుడ్ ఇంటెన్షన్. ఇక నీ గ్రేటెస్ట్ గుడ్ క్వాలిటీ ఈజ్ యువర్ ఎవర్ స్మైలింగ్ ఫేస్. అంటే ఎప్పుడు ముఖం మీద ఎప్పుడు నవ్వుతూ కిలకిల నవ్వుతూనే ఉంటావు, నవ్విస్తూ ఉంటావు, ఏడిపిస్తూ ఉంటావు. కానీ ఎవరన్నా ఏమన్నా నిన్ను నవ్వించడానికి ప్రయత్నం చేసినా, ఏడిపించడానికి ప్రయత్నం చేసినా, నిన్నొక్క మాట అన్నా మటుకు ఒక్క క్షణంలో ముఖం మారిపోయి ఎర్రగా అయిపోతుంది. బట్ యు ఆర్ మోస్ట్ ఎఫెక్షనేట్ గర్ల్. ఆ ఎఫెక్షను, స్మైలింగ్, ఎవర్ లాఫింగ్ ఫేస్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్. ఈ స్ట్రెంగ్త్స్ జీవితాంతం కొనసాగాలి, అలానే ఉండాలి ఎప్పుడు కూడా. అలా ఉంటే తర్వాత నీ ఫ్రెండ్స్, నువ్వు నీ ఫ్రెండ్స్ని మర్చిపోవు ఎప్పటికి కూడా. ఇక్కడికి వస్తూనే ఎక్కడో ఉన్న బెంగళూరులో ఉన్న సృజనాతో మాట్లాడావు, హైదరాబాద్లో ఉన్న సునీత్తో మాట్లాడావు, తర్వాత ఇంకెవరో రఘు అన్నో, ఇంకెవరో సురేష్ అన్నో, ఆ జాకెట్ కుట్టేవాడు కూడా వాడిని మర్చిపోలేదు. అట్లా ఎవరిని మర్చిపోకుండా ఇక్కడికి వస్తే నీ కాంటాక్ట్స్ అన్ని నిన్న చూడు. వాడు నువ్వు ఎంత మంచి ఫ్రెండ్ కాకపోతే
నీకు వచ్చినప్పుడు 2-3 సార్లు డ్రైవింగ్ చేసినందుకు వాడు కృతజ్ఞతతోటి ఆ డ్రైవర్ అక్బర్ ఇంటికి వచ్చి వాడు నీతో మాట్లాడి అమ్మ కైసా హై సబ్ ఠీక్ అయ్యాను అని పోయినాడు. వాడు వచ్చిన వాడికి 500-1000 రూపాయలు వాడి చేతిలో పెట్టి మీ పాపాకి ఏమని చెప్పావు. దిస్ ఈజ్ అఫెక్షన్. ఈ అఫెక్షన్ చాలా తక్కువ మందికి ఉంటుంది, చాలామందికి ఉండదు, అసలు 99.99% ఉండదు. సో యు ఆర్ అఫెక్షనేట్, యు ఆర్ ఎవర్ స్మైలింగ్, ఫ్రెండ్స్ లవింగ్, ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం, యు ఆర్ కాన్ఫిడెంట్, యు ఆర్ ఎవర్ లవింగ్ యువర్ చిల్డ్రన్. ఇవన్నీ కూడా నీ మంచి క్వాలిటీస్. మంచి క్వాలిటీస్లోనే ఎక్కడో ఇసుమంతా నువ్వు గింజంతా కొంచెం చెడ్డపడుతుంది. సో డాడీ, నీకు మమ్మీ క్రేజ్ చాలా ఉంది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏం కాదు, నీకే క్రేజ్. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా కదా, ఈ మధ్య మరీ టూ మచ్. ఇప్పుడు మమ్మీ ఎక్కడ పోతే తోకలాగా మమ్మీ వెంట పోతున్నావు. అంటే 77 వస్తున్నాయి కదా, జాగ్రత్తగా ఉందామని చెప్పి అంతగానే. అట్లా కాదు, ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు చూడు, అమ్మ వెనక వెళ్తుంటారు, ఆ టైప్లో వెళ్తున్నావు. సరే, దట్ ఈస్ ఫర్ డిస్కషన్ ఫర్ లేటర్. కానీ సో ఐ హ్యావ్ సీన్ మామ్, నేను వెన్ ఐ వాజ్ లిటిల్ ఐ హ్యావ్ సీన్ హర్. నేను కొంచెం పెరుగుతుంటే ఐ హ్యావ్ సీన్ హర్ యాజ్ వెన్ ఐ వాజ్ అ టీనేజర్. నాకు పెళ్ళయ్యాక ఐ హ్యావ్ సీన్ మామ్ యాజ్ అ మదర్ ఇన్ లా, దెన్ యాజ్ అ గ్రాండ్ మదర్. నాకు అమ్మకి ఏమన్నా కామన్ క్వాలిటీస్ ఉన్నాయా? యాక్చువల్గా చెప్పాలంటే మమ్మీ తోటి కంపేర్ చేయాలి, ఎందుకంటే నీకు మమ్మీ క్రేజ్ కాబట్టి. మమ్మీ ఎక్కడో మమ్మీ ఉన్న క్వాలిటీస్ అన్నీ, కానీ మమ్మీలో ఉన్న ఒక మంచి క్వాలిటీస్ నీకు ఏమొచ్చినాయంటే కస్టమ్స్ ట్రెడిషన్స్ని కాపాడటం, పూజా పునస్కారాలు, బంధుప్రీతి. తర్వాత మమ్మీకి ఎవరిష్టమైనా కాకపోయినా అన్నదమ్ముల పిల్లలు ఎంత ఇష్టమో నీకు కూడా తమ్ముడు పిల్లలు అక్క పిల్లలంటే ఇష్టం. ఈ క్వాలిటీస్ అన్నీ వచ్చినాయి నీకు, మంచిగా వచ్చేసినాయి నీకు. అంటే మమ్మీ అంత ఇష్టమైనా కాకపోయినా కానీ నీకు ఇప్పుడు ఆ ఈరా ఉందనుకో, ఈరా కనిపించగానే కనక కనిపించగానే ప్రేమతో మాట్లాడటం, అవన్నీ వచ్చినాయి. తర్వాత అక్క కూతురు మీరా అనగానే దాన్ని ఆండ్రియోని ఏడిపించడంలోనే అఫెక్షన్ ఉంది నీకు. బట్ వీటన్నిటికంటే మేజర్ ఏంటంటే నీకు మమ్మీ పూజ, ఆ కస్టమ్స్, ఆ ట్రెడిషన్స్ అఫెక్షన్ చేయటం. ప్రతి పండగకు కూడా మమ్మీ ఇక్కడ చేసినట్టే క్షీరాబ్ది ద్వాదశనో లేకపోతే కొవ్వొత్తులు పెట్టుకోవడము, లేకపోతే సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడము, ఏవో నాకు సరిగ్గా అన్నీ గుర్తుండవు. దేవుడు పూజ చేసుకోవడం, వచ్చినప్పటి నుంచి దేవుడు మందిరంలో వెళ్తున్నావు, తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకోవడం, తర్వాత దీపావళికి, దసరాకు, పండగలకు పూజలు పునస్కారాలు చేసుకోవడం, ఇవన్నీ వచ్చినాయి. సో దిస్ ఈజ్ ద కామన్ క్వాలిటీ విచ్ ఐ లైక్ ఇన్ బోత్ ఆఫ్ యూ. నీకు నాకు ఏమున్నాయి? ఓపిక లేకపోవడం నీకు నాకు. అంటే నాకు ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు లేకపోవడం కూడా ఉంది. అదే క్వాలిటీ ఒకటి నీకు వచ్చింది. నీకు ఒక్కోసారి నాకు చాలా ఓర్పు ఉంది, చాలా పేషెన్స్ ఉంది, కానీ సమ్టైమ్స్ ఐ లూజ్ మై పేషెన్స్. అదే నీకు లూజింగ్ ది పేషెన్స్ కూడా నీకు ఒకసారి వచ్చింది. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మాట్లాడుతూ టైలర్ దగ్గరికి పోయానంటే ఇప్పుడు 66 టైమ్స్ చెప్పావు, నాకు 67th టైం చెప్పొద్దు అన్నావు. కానీ నా ఉద్దేశం ఏంది, బట్టలు కాస్ట్లీ, లక్ష రూపాయల బట్టలు. ఇది అవుట్ ఆఫ్ టాపిక్. సరే, ఇది వదిలేస్తే, నీకు అమ్మ వంట ఇష్టం కదా, నా వంట ఎప్పుడైనా తిన్నావా? అంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడైతే అసలు నేను లక్ష్మణ గీత దాటనట్టు నేను వంటింట్లోకి వెళ్ళను. మీరు యుఎస్ వచ్చినప్పుడు కూడా నాకు ఎప్పుడు వంట చేసినట్టు గుర్తే లేదు. నేను మా అమ్మ రాగానే వెన్ హౌ లాంగ్ షీ ఈస్ దేర్ నేను అసలు వంట చేయను. నువ్వు ఎప్పుడైనా తిన్నావా? అది టోటల్ కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు బేసికల్గా ఒక వీక్నెస్ ఏంటంటే, నేను, నా ఆవిడ, మా పిల్లలు వీళ్ళే. నాకు పరాయి పిల్లలు వస్తే ముద్దు చేయడం కూడా నాకు నిజంగా రాదు, అసలు నాకు తెలియదు, మొదటి తెలియదు. మా ఆవిడ కానీ మా పిల్లలు కానీ ఏం చేస్తే అదే ముద్దు నాకు. నువ్వు వంట చేయలేదని నేను అంటలేదు, వంట చేయడం తక్కువ చేశానని ఒప్పుకుంటాను. నేను అసలు చేయలేదని కాదు. అఫ్కోర్స్ నో డౌట్ అమ్మ చేసిన వంట చాలా ఇష్టం, అందులో డౌటే లేదు, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. అమ్మ చేసిన వంట తర్వాత మరెవరిదంటే మళ్ళీ అక్క చేసిన వంట ఇష్టం. అక్క చేసిన వంట కన్నా కూడా ఆదిత్య చేసిన వంట చాలా ఇష్టం. ఆదిత్య చేసిన వంట కన్నా కూడా నువ్వు చేసిన వంట అంటే చాలా ఇష్టం. అయితే ఒకటి, నువ్వు అక్క ఆదిత్య చేసినంత ఎక్కువ వంట చేయరు. ఆదిత్య వాడు మరి ఎట్లా నేర్చుకున్నాడో ఏం నేర్చుకున్నాడో కానీ అమ్మ వంటలన్నీ వాడు నేర్చుకున్నాడు. ఇప్పటికి కూడా వాడు అమ్మకు ఫోన్లో వీడియో కాల్ చేసి ఆ చింతపండు ఎంత వేయాలా, పప్పు ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి, అమ్మేమో ఇదింత అదింత ఇదింత ఇంత ఇంత ఆ ఇంత ఎంతో ఏనాడు చెప్పదు.
అంటే దాచిపెట్టు సీక్రెట్. మల్ల యోధుడు కనుక కుస్తీ పట్టు పట్టినప్పుడు అన్ని పట్లు చెప్పి ఒక పట్టు చెప్పాడు వాడు. ఎందుకంటే ఈ పట్టు చెప్తే నువ్వు నన్నప్పుడు కొడతావు అని చెప్పేసి ఒక పట్టు చెప్పాడు. అట్లనే అన్నీ చెప్పదనమాట. అదేవిధంగా అయితే ఒకటి, నువ్వు ఎందుకు చేసావు, నువ్వు చేయలేదని నేను తక్కువ చేసావు, అసలు చేయలేదని కాదు. అమెరికా వచ్చినప్పుడు చాలాసార్లు వంట చేసావు, చాలాసార్లు దోశలు చాలాసార్లు వేసి పెట్టావు, నాకు బాగా గుర్తుంది. పూరీలు చేసి పెట్టిన ఇది కూడా గుర్తుంది నాకు. వంట చేసి పెట్టిన ఇది కూడా గుర్తుంది. తల్లి తండ్రి వచ్చినప్పుడు ఎక్కువ చనువు తీసుకొని వంట చేయించడం, వార్పు చేయించడం అంటే చేయడం అంటే సహజం. కాబట్టి నువ్వు అమ్మ రాగానే వంటల్ని గుడ్ బై చెప్పేసి అమ్మకు అప్పగించడం జరుగుతుంది. బట్ నువ్వు చాలాసార్లు చేసావు, చాలా బాగుంటుంది నీ వంట. యు ఆర్ ఎ గుడ్ కుక్. నేను కూడా ఆదిత్య ఇంకొన్నిసార్లు ఫోన్ చేసి వాడు వంట నేర్చుకుంటే నేను కూడా వెళ్ళి వాడు కాలిఫోర్నియా వెళ్ళి తిందామని ప్లాన్లో ఉన్నాను. కొంచెం బాగా నేర్పిస్తే బెటర్. సరే, నేను అక్క ఆదిత్య మా ముగ్గురు రిలేషన్షిప్ వాట్ హ్యావ్ యూ అబ్జర్వ్డ్ అండ్ నాకు గ్రేటెస్ట్ హ్యాపీ మూమెంట్ ఎప్పుడు ఉంటుందంటే మీ ముగ్గురు కలిసినప్పుడు మంచి కూర్చొని ఒకళ్ళనొకడు మాట్లాడుకుంటూ, ఒకళ్ళనొకడు తిట్టుకుంటూ, ఒకళ్ళనొకడు అరుచుకుంటూ, ఒకళ్ళనొకడు కేకలేసుకుంటూ, ఒకళ్ళనొకడు క్రిటిసైజ్ చేసుకుంటూ, మళ్ళీ పొగుడుకుంటూ, మళ్ళీ సంతోషంగా, కాసేపు కోపంగా, కాసేపు ఇబ్బంది, ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అయిపోయింది. అదే కాకుండా మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు హెల్పింగ్ నేచర్తో మాట్లాడుకుంటున్నప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ నాకు ఇంకెప్పుడు ఉండదు. అది ఎప్పుడు జరుగుతుందా అని చూస్తుంటాను, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మీరు ముగ్గురు ఇప్పుడు ఈ వీడియో, ఒకప్పుడు అంటే వీడియో కాల్స్ లేవు, వీడియో కాల్స్లో మీరు ముగ్గురు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటుంటే, ఒకళ్ళనొకళ్ళు మీ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేసుకుంటుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మీ ముగ్గురులో కామనాలిటీస్ ఏంటంటే ముగ్గురు కూడా ఈక్వల్లీ అఫెక్షనేట్. ముగ్గురు కూడా యాక్చువల్గా అవతల వాళ్ళ మీద ముగ్గురికి ఒకే రకమైన అఫెక్షను, గుడ్ విల్లు, ప్రేమ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ముగ్గురు కూడా తల్లిదండ్రులు అంటే ప్రేమ ఇవన్నీ ఒకటే రకంగా ఉన్నాయి. ముగ్గురు కూడా చదువుల మీద ఒకటే రకమైన కాన్సన్ట్రేట్ చేశారు. కాకపోతే ఏంటంటే ఒకడు ఒక లైన్లో వెళ్ళిపోయినారు, ఇంకో లైన్లో వెళ్ళిపోయారు, ఆదిత్య ఒక లైన్లో వెళ్ళిపోయినారు. ఎవరు ఏ లైన్లో వెళ్ళిపోయినా కొంత ఆర్థికంగా ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, కానీ ముగ్గురు కూడా ఈక్వల్లీ కాన్ఫిడెన్స్ ఉన్న పద్ధతిలోనే కాన్ఫిడెంట్గానే పెరుగుతున్నారు. కాబట్టి ఐ లైక్ ఆల్ త్రీ యూ. మంచిగా బీ లైక్ దిస్ ఓన్లీ, బీ కాన్ఫిడెంట్, ధైర్యంగా ఉంటూ ముందుకు జీవితంలో కూడా ఇదే ధైర్యంతో ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. సరే, నా లేటెస్ట్ గిగ్ ఈ మధ్య నేను చూసావా డాడీ, నేను కలర్స్ ఆఫ్ లైఫ్లో కొన్ని ఎపిసోడ్స్ చేశాను. ఏంటి, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? చూసావా? నేను జనరల్గా వీడియోలు, అక్క పంపించిన వీడియోలు కూడా అదే ట్రైలర్ దాన్ని అంటారు, ప్రోమో మొత్తం చూస్తాను. మామూలుగా ఫుల్ వీడియోలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవడం, లేకపోతే నచ్చితే పూర్తిగా చూడటం చేస్తుంటాను. కానీ నీ వీడియోలు, అక్క వీడియోలు ఎంత బాగుంటాయో అక్క వీడియోలు అంత బాగా కూడా నీ ఎంత బాగున్నాయి. కలర్స్ ఆఫ్ లైఫ్ వీడియోలు చాలా బాగున్నాయి. ఒక ప్రొఫెషనల్ లాగా చేస్తున్నాను, చాలా బాగా చేస్తున్నాను. గో హెడ్. సో ఎండ్ చేసే ముందు నా గురించి ఒక 1 లైన్లో చెప్పు. వాట్ డూ యూ థింక్? సమ్మరైజ్ ఇట్. కిన్నెర అండ్ ఎఫెక్షన్, స్మైలింగ్, కాన్ఫిడెన్స్ ఆర్ సినానిమ్స్. ఓకే, నేనేం చెప్తానంటే ఎండ్ చేసే ముందు వన్ థింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్క, ఆది, లిసన్, డాడీకి మీ ఇద్దరికంటే నేనంటేనే చాలా ఇష్టం. సో నెవర్ ఫర్గెట్ దాట్. ఇంకోటి ఏంటంటే, నేను యాక్చువల్గా ఐ లవ్ విజిటింగ్ ఇండియా. యూఎస్లో ఉన్న వాళ్ళు ఆర్ యూనో ఇండియాలో ఉండని వాళ్ళందరికీ తెలుసు, మనం ఇండియా వస్తే ఎంత ఎంజాయ్ చేస్తామో. ఇట్స్ సో మచ్ ఫన్. సో ఈ ట్రిప్లో నేను వచ్చినప్పుడు ఐఎమ్ హ్యావింగ్ అ లవ్లీ టైం. చాలామంది ఇండియా వస్తారు, నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ, యూనో యూజువల్గా వాళ్ళు షాపింగ్ కానీ అదన్నీ ఇటని తిరుగుతారు. నా ఫ్రెండ్స్ నన్ను టీజ్ చేస్తారు. నేను ఇండియా వస్తే నేను చాలా కొద్ది టైం షాపింగ్కి వెళ్ళి మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లో ఉండి, నేను, అక్క, ఆది వస్తే ఆదిగాడు, అమ్మ, we just sit and chat for hours, and that is the best thing I like about coming to India. That is the best thing I too like. Yes. And తినడానికి మా అమ్మ చేసి పెడుతుంది బోలెడు స్నాక్స్, కారపూసలు, మైసూర్ పాక్ అని, కిషన్కి ఇష్టమైనవని, ఆర్ విజయ్కి ఇష్టమైనవి కూడా అన్నీ చేసి అక్కడ పెడుతుంది. కాదు, మీకు ఇది ఇష్టం కదా అని చెప్పి ఇష్టం లేని కూడా పెడుతుంటాం. అవి తింటూ, కాఫీ తాగుతూ, కారపూస తింటూ వి బిందాస్గా ఎంజాయ్ చేస్తాం. సో దట్స్ ఆల్. హోప్ యూ లైక్ ది షో. బాయ్ బాయ్. మరో ఎపిసోడ్ తోటి మరోసారి.